నుంచి చాలా హర్ట్‌గా ఉన్నాను. చాలా సాడ్‌గా ఉన్నాను. ఎందుకంటే నేను అనుకోలేదు రేవంత్ రెడ్డి గారు ఇలా మాట్లాడతారు విత్ రిగార్డ్ టు అన్‌ఎంప్లాయిడ్ యూత్. ఆల్రెడీ సీజేఐ గారు అందరికీ కాక్రోచెస్ చెప్పారు. కాక్రోచ్ జనతా పార్టీ వచ్చింది. ధర్మేంద్ర ప్రధాన్ రిజిగ్నేషన్ కూడా వాడు గెలిచేసిండు. సో నాకు అర్థం అవ్వట్లేదు రేవంత్ రెడ్డి గారు ఈ 3 మాటలే ఎందుకన్నారు? ఓకే. యూత్‌కి. ఓకే. ఫస్ట్ ఏమన్నారంటే యూత్ అందరూ క్రిమినల్ వేస్ట్ ఆఫ్ టాలెంట్ అంట. సో మన టాలెంట్‌కి మనం క్రిమినల్ పర్పస్ యూజ్ చేస్తున్నామా? మనం క్రిమినల్సా? ఎందుకు అట్లా డిఫైన్ చేస్తున్నారు మాకు తెలంగాణకి? సార్ తెలంగాణ తెచ్చిన వాళ్ళు మీరు సీఎం అయ్యారు తెలంగాణకి బికాస్ తెలంగాణ ఈజ్ బోర్న్ బికాస్ ఆఫ్ తెలంగాణ యూత్ అండ్ స్టూడెంట్ ఓన్లీ. మేము క్రిమినల్ మైండెడ్ ఎట్లా అవుతాం సార్? ఓకే. దిస్ ఈజ్ వన్. మన దగ్గర ఎంప్లాయబిలిటీ స్కిల్స్ లేవంట. అంటే మీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. మీరే మాకు చదివిపిస్తున్నారు. మీ కరికులమే మేము చదువుకుంటున్నాం. దానిలో మాకు 80%, 90%, 99% అవన్నీ వస్తున్నాయి. దెన్ మాకు అన్‌ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ఎట్లా ఉంటాయి సార్? ఓకే. అన్ని ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ఇచ్చారు కదా మీకు. మీరు ఇచ్చిన ఎడ్యుకేషనే మేము తీసుకున్నాం, చదువుకున్నాం. దిస్ ఈజ్ సెకండ్ పాయింట్ అనమాట. ఇంకా థర్డ్ పాయింట్ ఏమన్నారంటే ఇక్కడ చూడొచ్చు ఈ వీడియోలో. ఇంకా థర్డ్ పాయింట్ ఏమన్నారంటే ఓకే. యూత్ అంటే సార్‌కి ఓకే. అప్పగించారంట. సార్ మీరు జాబ్ ఫైండ్ చేసి మాకు ఇవ్వండి అని. సార్ మేము అలా అడగట్లేదు సార్. ఓకే. మీ పార్టీ ఎందుకు వచ్చింది? జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు. జాబ్ క్యాలెండర్ కోసం మేము అడుగుతున్నాం. మీరు మాకు జాబ్ తెచ్చి పెట్టండి. యూఎస్‌లో, యూకేలో ఓకే. లేకపోతే కంపెనీస్‌లో. అండ్ వన్ మోర్ థింగ్ తెలంగాణ తెచ్చుకున్నాం. ఎందుకు తెచ్చుకున్నాం సార్? తెలంగాణకి జాబ్ కావాలి. రైట్? సో ఎప్పుడైనా ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్‌లో, ప్రైవేట్ జాబ్స్‌లో తెలంగాణ వాళ్ళకి రిజర్వేషన్ ఇలాంటి బిల్ పాస్ అయిందా సార్? ఓకే. మొత్తం హైటెక్ సిటీ హైజాక్ అయిపోయింది. మాదాపూర్ హైజాక్ అయిపోయింది. గచ్చిబౌలి హైజాక్ అయిపోయింది. కొండాపూర్ హైజాక్ అయిపోయింది. కూకట్పల్లి హైజాక్ అయిపోయింది. మణికొండ హైజాక్ అయిపోయింది. నార్సింగి హైజాక్ అయిపోయింది. అసలు తెలంగాణ వాళ్ళు నిజంగా అక్కడ ఉంటున్నారా? తెలంగాణైట్స్ లేదు. అక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమంది తెలంగాణ వాళ్ళకి జాబ్ దొరికిందా? ఆ సర్వే చేసిండ్రా సార్? మీరు లేరు. సో అన్నీ మీ దగ్గర సైడ్ తప్పులు పెట్టుకొని మాకు క్రిమినల్ మైండెడ్ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ లేదు. ఓకే. వీఆర్ నాట్ వర్త్ ఆఫ్ వాట్ రైటింగ్ ది ఎగ్జామినేషన్ అట్లా చెప్తే ఎట్లా నడు సార్? దిస్ ఇస్ వెరీ వెరీ రాంగ్ సార్. యూ హ్యావ్ టు టేక్ దిస్ స్టేట్మెంట్ బ్యాక్ బికాస్ we youth actually given this Telangana to you, then you have become the second chief minister of Telangana because the Telangana word itself came from us. So you are a CM of that particular state. So this is very very condemnation undi. I hope that Revanth Reddy sir is very much that he is very intelligent, he is very smart, and he will definitely take his statement back తీసుకుంటారు, and he will definitely give a recorrection to it, and whatever he is doing it's all good, but this is not the way to treat the students. Okay, Srikant Chari, Yadaya, okay, then you are having Ravindranath. They died for the Telangana. They are youths only sir. They are not criminal minded. We are not criminal minded. Please take your statement back. That's a humble request from all the youths. Andaru forward చేయండి, follow చేయండి, report చేయండి. We have to make the voice to heard.